5 సంవత్సరాల నుంచి మనం మొదలుపెట్టాం. 21లో ప్రారంభించాం. 22, 23, 24, 25, 26 5 సంవత్సరాల్లో 5 బిరుదులు మనం పొందడం జరిగింది. అంటే 5 రంగాల్లో కూడా విజయం సాధించడం. ఒకటి ఏంటంటే ప్రకృతి రత్న అవార్డు. సివిఆర్ పద్ధతిలో తెలంగాణ సోనాని వరి వంగడానికి మనం ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం జరిగింది. అది కూడా నా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది. 2, నూతన వరి వంగడాలు వేయడంలో ఉత్తమ రైతు అవార్డు రావడం జరిగింది మనకి. ఉత్తమ రైతు అవార్డు అది రెండోది. అంటే నూతన వరి 5 సంవత్సరాల్లో 6 వరి వంగడాలు వేయడం జరిగింది మనం. అది రెండోది. మూడోది ఏంటంటే రైస్ మిల్లర్ అవ్వడం. మామూలుగా వరి సాగు అనేది కేవలం 4 నెలలు లేకపోతే 5 నెలలు ఉండేది. ఆ తర్వాత అయిపోద్ది వరి సాగు. కానీ ఒక రైస్ మిల్లర్గా 365 రోజులు మనకి జీవనోపాధి ఇస్తుంది. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు, ఒక పుస్తకం రాయడం, వేట ఆర్గానిక్ రైస్కి CEO, ఇలా 5 సంవత్సరాల్లో 5 రంగాల్లో విజయం సాధించాల్సిన నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఇటువంటి అభిమానం, ఇటువంటి ఆప్యాయత, ఇటువంటి అంటే 50 సంవత్సరాల్లో రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు ఇవన్నీ 5 సంవత్సరాలనే రావడం జరిగింది. అది దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధువులు, నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు, వీళ్ళ యొక్క సపోర్టు నన్ను ఒక 10 స్టెప్స్ అంటే 10 మెట్లు ముందుకు ఎక్కించేసింది. ఎప్పుడో 50 ఏళ్ళు ముసలోళ్ళకి అమ్మమ్మకి 75 సంవత్సరాల తర్వాత వచ్చిన అవార్డు. ఆమెకి నాన్నగారికి ఆదర్శ రైతు అవార్డు వచ్చింది. మన అంటే వాళ్ళందరికీ 50 ఏళ్ళు పైబడి వచ్చింది. మనకి పెట్టిన సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మొదలుపెట్టిన 5 సంవత్సరాల్లోనే ఇదంతా విజయం సాధించడం జరిగింది. ఇదంతా టీం మెంబర్స్కి అంకితం. ఇది థ్యాంక్ యూ. నవంబర్ 19, 2026 సంవత్సరం సివిఆర్ పద్ధతిలో వరి సాగు. స్వాగతం, సుస్వాగతం. అందరికి సంక్రాంతి జనవరిలో వస్తే మనకు మాత్రం నవంబర్ నెలలోనే 2 నెలల ముందే వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ ఇది. అంటే తెలంగాణ సోనా వరి సాగు, సివిఆర్ పద్ధతిలో వరి సాగు వన్ ఆఫ్ ద రికార్డ్. ఇది మనం చేయడం జరుగుతుంది. 5వ సంవత్సరం రావడం జరిగింది. మనం 2021లో మొదలు పెట్టాం. 22, 23, 24, 25, 26 5 సంవత్సరాలు రావడం జరిగింది. 5 సంవత్సరాలు కాదు కదా, ఇంకో 50, 60, 70 సంవత్సరాలైనా సరే మన క్షేత్రంలో ఎన్ని నూతన వరి వంగడాలు వచ్చినప్పటికి కూడా తెలంగాణ సోనా వరి సాగు మన క్షేత్రం వెలుగదు. ఎందుకంటే 10 మందికి మనం అన్నం పెడుతున్నామన్నా, మనకి 10 మంది అన్నం పెడుతున్నామన్నా తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు. ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి నేను మీ అందరికీ జీవనోపాధి కల్పిస్తూ ముందుకు సాగుతా ఉన్నాడు. ఇది ఒక మామూలు విషయం కాదు, ఇది ఒక మహాద్భుతం. జై అన్నదాత, జై అన్నదాత, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. గొప్ప ఒక రైతుగా మనం పొందడం ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటాం. ఈ విధంగా జై అన్నదాత, జై అన్నదాత, జై కిసాన్. ఓకే మా రైట్. అల్లుడా, ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందా? అవును, 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆ రోజుల్లో మేము చదువుకుంటా, నువ్వు చిన్నపిల్ల కాబట్టి ఏం చేస్తావా ఏందా అని అనుకుంటున్నాం మేము. 5 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయంలో బాగా విజయాలు సాధించినావు. అది ఎట్ట జరిగిందంటే, నేను ఇటువంటి లైఫ్ దొరకద్దని నేను అనుకోలే. చదివింది ఏది విదేశాల్లో ఉద్యోగం చేయాలా, మనం చేసినటువంటి ప్రక్రియ. అంటే కానీ తాత నాన్న చూసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ప్రకృతి వ్యవసాయం చెయ్యాలని నాకు ఉండింది. ఏది కరోనా వచ్చింది, కరోనా సమయంలో సిచ్యువేషన్లో ఇటువంటి లైఫ్ నేను ఊహించలా. ఏది 5 సంవత్సరాల్లో ఒక ప్రకృతి రత్న అవార్డు రావడం కానీ, ఉత్తమ రైతు అవార్డు రావడం కానీ, ఒక రైస్ మిల్లర్ అవ్వడం కానీ, ఒక పుస్తక రచయిత అవ్వడం కానీ, వేట ఆర్గానిక్ రైస్ CEO 5 సంవత్సరాల్లో 5 రంగాల్లో మనం పోవడం. నిజానికి ఇది అంతా ఈ క్రెడిట్ అంతా దేనికి పోద్దంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేసేదానికి నిలబడ్డాం మేము. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఫస్ట్ దాన్ని ప్రొసీడ్ చేశారు నాన్నగారు, బాబాయ్, వీళ్ళందరూ ప్రొసీడ్ అయితేనే నేను ముందుకు రాసాగలను. కానీ నేను 2021 నేను ఊహించాల ఇటువంటి లైఫ్. ఏదో ఒక సంవత్సరం అయిపోద్ది, ఇంకా అయిపోయింది అనుకున్నాను నేను. ఏదంటే ఇప్పుడు మార్కెటింగ్ అని చేసుకోకపోతే మనం ఇంక వేస్ట్. ఇప్పుడు మనకిన్ని 12 బ్యాగులు సరిపోద్ది, నెలకు ఒక బ్యాగ్, సంవత్సరానికి 12 నెలలు. ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా మార్కెటింగ్ అని చేసుకోలేకపోతే మనం ఏం చేయలేము, ఇంకా అయిపోద్ది అది. ఇటువంటి లైఫ్, ఇటువంటి సిచ్యువేషను, రైస్ వినియోగదారుల అభిమానం, ఆప్యాయత, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇట్లా మీరు కానీ ఇలా అందరం ఆ సపోర్ట్ అనేది ఆ విధంగా రావడం జరిగింది. అంటే పెద్దల ఆశీర్వాదం, దైవ అనుగ్రహం మెయిన్.
దైవానుగ్రహం ఈ రెండు కూడా మనకి బాగా పనిచేసాయని. నిజానికి ఎప్పుడో 50 ఏళ్ళుగా రావాల్సినటువంటి అవార్డులు, సన్మానాలు, సత్కారాలు 5 ఏళ్లలోనే రావడం జరిగింది. ప్రకృతి రత్న అవార్డు అనేది నేను అనుకోలే వస్తుందని. సివిఆర్ పత్తుల వరి సాగు చేసిన వారికి ప్రకృతి రత్న అవార్డు రావడం జరిగింది. నూతన వరి వంగడాలు నూతన వరి వంగడాలు ఇప్పుడు 5 సంవత్సరాల్లో 6 వరి వంగడాలు వేయడం జరిగింది. 6 వరి 5 సంవత్సరాల్లో 6 వరి రికార్డు ఇది. ఎవరు వేయలేరు అంటే నూతన వరి వంగడాలు వేయాలంటే ధైర్యం సాగు. 6 వరి చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మొత్తం మీద ఈ విజయాలు సాధించిన దానికి నాకు చాలా, మా అల్లుడు ఈ విధంగా సాధించిన దానికి చాలా సంతోషం. జమ్మిపాలెం కురుకొండ ప్రసాద్ మామ రామసబ్బవ లాస్ట్ కొడుకు. ఈ విధంగా ఈ బంధువులు, ఈ శ్రేయాభిలాషులు, కుటుంబ సభ్యులు వీళ్ళే మనకు ప్రోత్సాహం. 5 సంవత్సరాల నుంచి మనకి అండదండలుగా దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం ఈ విధంగా కొనసాగుతుంది. ఇంకో 50-60 సంవత్సరాలైనా ఇదే విధంగా రిపీట్ అవుతుందని నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు ఇది. ఓకే, థ్యాంక్ యూ ఈరోజు మీరు రావడం, కలుసుకోవడం. థ్యాంక్ యూ. ఓకే.